ఉన్నటువంటి అభిమానంతో మన పాఠశాలకు బుక్స్ అందించాలని చెప్పి వచ్చారు. సార్తో నేను రోజు స్టేటస్ చూస్తూనే ఉంటాను. ఎప్పుడు ఏదో ఒక పాఠశాల లేకుంటే ఏదో ఒక ఆశ్రమం ఆ టైంలో అక్కడ రకరకాలైనటువంటి కేవలం నోట్బుక్సే కాదు, ఇంకా వేరే కార్యక్రమాలు కూడా సారు చేస్తున్నట్టు నాకు స్టేటస్లో కనబడుతుంటుంది. సో అది సోషల్ సర్వీస్ అనేటువంటిది అందరికీ రాదు, ఆ టైం కూడా అందరికీ ఉండదు. ఎన్నో డబ్బులు ఉన్నప్పుడు కూడా ఎవరికి దాటైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా కొన్ని వనరులు సేకరించుకొని పేద విద్యార్థులకు సాయం చేయనటువంటి ఒక తోటి వినాయక్ గారు H2H సంస్థ ద్వారా విద్యార్థులకు ఈ నోట్బుక్సే కాకుండా మళ్ళీ మనకు మధ్యన కాంపాస్ బాక్సులు అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ముందు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎవరు కడతలేరు. ఇక్కడ మనకు ఒక మంచి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళ సంస్థకు మన పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగాం జిల్లా మండల్ పెద్దపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 22 మంది విద్యార్థులకి ఈరోజు నోట్బుక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాత అయినటువంటి బి అనిల్ గారు అకౌంట్ ఆఫీసర్, విద్యుత్ శాఖలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు సారు. సో సార్ యొక్క సహకారంతోనే ఈ యొక్క నోట్బుక్స్ అందిస్తున్నాము. మన అందరి తరఫున మరొకసారి అనిల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కరుణాకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే యాదగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలు మీకు కూడా. టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను, ఇదే స్కూల్ నాది. అన్నగారికి చెప్పిన అన్న మాది కూడా పూర్ విలేజే, అక్కడ చదువుకోవడం అది ఏందో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. కాబట్టి కొంచెం మీరు కూడా మా స్కూల్కి వచ్చి సహాయం చేయాలని అడిగిన వెంటనే అన్నగారు ఏం కాదనకుండా సరే అని చెప్పి వచ్చారు. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఈరోజు సార్ 2 సంవత్సరాలు ఎట్లా వచ్చిరో ఎట్లా పోయారో నేను చూడలేదు. పెద్ద వెహికల్ మాట్లాడుకొని వస్తున్నారు, ఎట్లా వస్తున్నారో అనుకున్నాను. నేను ఈరోజు కళ్ళారా చూసిన సార్ని. ఎందుకంటే సార్ పొద్దున 8 గంటలకి వచ్చి కూర్చున్నారు అక్కడ, పెద్ద లగేజ్ మోసుకొని వచ్చి. షాక్ అయినా నేను, సారేనా కాదా కన్ఫర్మ్ చేసుకున్నా ఫస్ట్. సార్ ఇంత పెద్ద లగేజ్ మోసుకొని వచ్చి ఆడ కూర్చోవడము నాకైతే సార్ అసలు ఎంత అంటే అంత సంతోషం అనిపించింది. ఇదంతా ఎవరి కోసం? గవర్నమెంట్ పిల్లల కోసము ఇంత కష్టపడి లగేజ్ మోసుకొని ఎందుకు వస్తున్నారు? మన కోసమే కదా. కాబట్టి నేనైతే సార్ ఈరోజు అయితే చాలా థ్యాంక్ యూ సార్, ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత కష్టపడి మా పిల్లల కోసం వస్తున్నారు. Thank you, Anil Kumar sir. Thank you, Anil Kumar.